హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు మిల్క్ మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపించబోతున్నా. దానికోసం మిల్క్ పౌడరు ఒక 3/4 కప్పు తీసుకుని ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల శనగపిండి వేసుకుని ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 కప్పు ఆయిల్, 1 కప్పు నెయ్యి, కరిగించుకున్న నెయ్యి వేసుకుని కలుపుకుందాము. అలాగే ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకుని 1 కప్పు నెయ్యిని వేసుకుని మనము మిక్స్ చేసుకుందాము. మొత్తం ఈ విధంగా మనము మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకుని మొత్తం ఆయిల్ అప్లై చేసేసి ఒక పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఒక బాండి పెట్టేసుకుని 2.5 కప్పుల షుగర్ వేసేసుకుని అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకుని షుగర్ని కరిగించుకుందాము. 2.5 కప్పులు స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు తక్కువ తినే వాళ్ళైతే 2.5 యాడ్ చేసుకోండి షుగరు. ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ షుగర్ సిరప్లో వేసేసుకుని కలుపుకుందాము. ఇప్పుడు మనం ఒక 1 మినిట్ వరకు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ నెయ్యి కలుపుకున్నాం కదా, అది మనం యాడ్ చేసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము కలుపుకుందాము. మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం ఒక 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉడికించుకుందాము. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టే టైం కూడా ఉంటుంది. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి తక్కువ టైంలో అయిపోయింది. ఒక 10 మినిట్స్లో నాకు ప్రాసెస్ అయిపోయింది. ఈ విధంగా మనం ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఒక మూత పెట్టేసుకుని ఒక 5 అవర్స్ పాటు పక్కన పెట్టుకుని ఉంచుకున్న తర్వాత మనం గిన్నెలోంచి బయటకు తీసేసుకుని పీసెస్ కట్ చేసేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత మన మిల్క్ మైసూర్ పాకు నీట్గా మెత్తగా వచ్చేసింది. చాలా బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.